గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా రవి మీనంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా 16వ తారీఖు దాకా కూడా మకరంలో ఉండి తర్వాత మళ్ళీ కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో ఉంటాడు. కాబట్టి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఎప్పటి నుంచో మీకు ఇష్టమైనటువంటి వస్తువు ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సెల్ ఫోన్లు కొనుగోలు చేయాలనుకున్నా, లేదా వాహనాలు కొనాలనుకున్నా, వాహనాలు మార్చాలనుకున్నా ఈ నెలలో బాగా అనుకూలంగా కనపడుతుంది. ఇల్లు కట్టడం కానీ, ఇల్లు కొనడం కానీ, భూములు కొనడం కానీ, వ్యవసాయ క్షేత్రాలు కొనడం కానీ ఇవన్నీ మీకు బాగా లాభిస్తున్నాయని చెప్పచ్చు. అంటే ఎప్పటి నుంచో బ్యాంకు రుణాలు మంజూరు అవ్వక ఆగిపోయిన పనులన్నీ ఎదరికి వెళతాయి. బ్యాంకు రుణాలు మంజూరు అవడం వల్ల కొత్త వ్యాపారాలు పెట్టగలుగుతారు. ఏదైనా దేనికైనా పర్మిషన్లు ఆగిపోతే వ్యాపారాలు పెట్టడానికి, ఇండస్ట్రీలు పెట్టడానికి అలాంటి వాటికి ఏదైనా పర్మిషన్లు ఆగిపోతే అలాంటి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విలువైనటువంటి ఆభరణాలు కొనడం కానీ, వస్తువులు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, విద్యుత్ వాహనాలు కొనడం కానీ బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. పితృపూర్వక ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. పోటీ పరీక్షలలో చక్కని విజయాన్ని విద్యార్థులు పొందగలుగుతున్నారు. కొత్త బట్టలు ధరించడం కానీ, కొత్త వస్త్రాలు కొనడం కానీ, ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ చేస్తారు. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, ప్రపంచ పరిజ్ఞానం పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి. మీలో నీతి నిజాయితీ పెరుగుతాయని చెప్పచ్చు. శ్రమించే తత్వం, కష్టపడే తత్వం మీలో పెరగబోతోంది. బద్ధకము, లేజినెస్ చాలా శాతం తగ్గుతాయి. ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నారో, ఎవరినైతే శారీరకంగా కోరికలతోటి కలవాలనుకుంటున్నారో అలాంటి కోరికలు తీర్చుకునే అవకాశం ఈ నెలలో బాగా కనపడుతోంది. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకునే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతోంది. కొత్త కొత్త ప్రాజెక్ట్ వర్కులు ప్రారంభం చేసినా, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నా, రిస్కులు చేసినా కూడా ఈ నెలలో కలిసి వస్తుందని చెప్పచ్చు. కాకపోతే దేనికైనా జాతకంలో బలం ఉంటేనే అది యోగిస్తాయి. అందుకనే ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం, లేదా ఏదైనా దోషాలుంటే పరిహారాలు చేయిస్తాం. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. యోగించలేదని కూడా పరిహారాలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాతకం చూపించుకోండి, మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. ఇక ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా బ్రహ్మాండమైన మార్పు కనపడుతోంది. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు మానేస్తారు, తగ్గించుకుంటారని చెప్పచ్చు. వ్యాయామం చేయాలన్న తపన, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవాలన్న తపన, మంచినీళ్ళు ఎక్కువ తాగడము, రాత్రి సెల్ ఫోన్ చూడకుండా తొందరగా పడుకోవడానికి ప్రయత్నం చేయడము, తెల్లవారుజామున లేచి వ్యాయామం చేయడము, మెడిటేషన్ చేయడంతో పాటుగా సమయానికి భోజనం చేయడం వల్ల, కార్బోహైడ్రేట్లు తగ్గించి ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, సమతుల్యమైన ఫ్యాట్లు తీసుకోవడం వల్ల మీకు బ్రహ్మాండమైన ఆరోగ్యము, శక్తి, ఉత్సాహము లభించడమే కాదు, చాలా బ్రహ్మాండంగా దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుతాయి, ప్రమాదాల నుంచి బయటపడగలుగుతారు. అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ నెలలో బ్రహ్మాండంగా కనపడుతోంది. మీలో ఏంటంటే ఉత్సాహం పెరుగుతోందని చెప్పొచ్చు. పనుల యందు ఆసక్తి, మిమ్మల్ని మీరు మార్చుకోవడము, ఇంకా ఏదైనా కొత్తగా ప్రయత్నాలు చేయడాలు, డబ్బు సంపాదించడానికి తాపత్రయపడడాలు, సమయాన్ని వృధా చేయకూడదు అనేటటువంటి ఆసక్తి బ్రహ్మాండంగా మీలో పెరగబోతున్నాయి. గొడవలు తగ్గించుకోవాలి, ప్రేమ పెంచుకోవాలి, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి, ప్రేమించిన వాళ్ళతో అన్యోన్యంగా ఉండాలి, ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు అనేటటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మీలో ఉండే కోపతాప ఆవేశాలు తగ్గించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. ఇతర దేశాల్లోని భారతీయులకి ఆర్థిక వృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, కుటుంబ సభ్యులతోటి కమ్యూనికేషన్ బలపడము, కావలసిన ప్రదేశాలకి మారడాలు, గృహయోగాలు లేదా వీసాలకి సంబంధించినటువంటి సమస్యలు తొలగి అనుకూలతలు కనపడుతున్నాయి. నిరుద్యోగులు కూడా మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతటి మీరు సొంతంగా ఎదగడానికి ఏదో రకమైనటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఏదైనా క్రియేట్ చేసుకోగలుగుతారు సొంతంగా ఉపాధిని. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి పెద్దలు కుదిర్చిన వివాహాలు అయితే బ్రహ్మాండంగా కుదురుతున్నాయి. ప్రేమ వివాహాల్లో ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. కాకపోతే దానికి కూడా జాతకం ఒకసారి చూపించుకోండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడమో, మీ ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడమో, మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇబ్బందులు ఉన్నాయి తప్ప ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే అవుతుంది. భార్యాభర్తల మధ్య సమన్వయ లోపాలు పోయి ఇద్దరి మధ్య అండర్స్టాండింగు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. వ్యాపారాలలోనూ, భూములలోనూ, గృహాలలోనూ, బంగారంలోనూ పెట్టే పెట్టుబడులు వృద్ధవుతున్నాయి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. అలాగే జోదము జోలికి, బెట్టింగుల జోలికి, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి.
అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు, అలాగే పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్‌లు, టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టినట్టయితే మీకు కలిసొస్తుంది కాబట్టి ఖచ్చితంగా కట్టుకునే ప్రయత్నం చేయండి. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, రుణాలు తీర్చగలుగుతారు, కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే స్టాక్ మార్కెట్‌లో, రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడులు ఎక్కువగా పెట్టగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. దుబారా ఖర్చులు, అలాగే అనవసరమైనటువంటి వ్యామోహాలకి ఖర్చులు, భోగానికి ఖర్చులు తగ్గించుకున్నట్లయితే అలాగే చాలా బ్రహ్మాండంగా మీకు లాభాలు కనపడుతూ ఉన్నాయి. పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి. బడ్జెట్ ప్లానింగ్ ఎప్పుడు ఏ ఖర్చు అవసరం అవుతుందో చూసుకోండి. అంతేగాని మాట్లాడితే ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఏది పడితే అది కొనుక్కుంటూ పోయినట్లయితే తర్వాత మీకు డబ్బులు చేతిలో ఉండవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే రోజువారీ పనులలో మార్పులు అంటే ఏ సమయానికి ఏ పని చేయాలో తొందరగా పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు సమయం మిగలడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. లేకపోతే రోజు గడిచిపోతుంది తప్ప సుఖం ఉండదు మీకు. అలాగే యోగా, మెడిటేషన్ వంటి ప్రాక్టీస్ చేయడం మంచిది. రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది. పదవులు పొందగలుగుతారు. ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. కొత్త కొత్త ప్రణాళికలు ఆశించుకోగలుగుతారు, మార్చుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి క్రియేటివ్‌గా ఆలోచించగలిగే థాట్స్ బాగా పెరుగుతాయి. యాక్టింగ్‌లో స్కిల్స్ డెవలప్‌మెంట్ అవుతాయని చెప్పొచ్చు. గొప్ప వ్యక్తుల పరిచయం మీకు జీవితంలో మార్పు తీసుకురాబోతోంది. అలాగే సోషల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్‌లు, ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రాముల ద్వారా ఎవరైతే ఈ యొక్క సోషల్ మీడియాలో మీ యొక్క టాలెంట్‌ని, స్కిల్స్‌ని మీ యొక్క వ్యవహారం చేసుకుంటున్నారో, పోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చక్కని ప్రతిభకు తగ్గ గుర్తింపు, ఇంక్రిమెంట్‌లతో పాటుగా ప్రధానంగా డబ్బు లాభం కనపడుతోందని చెప్పొచ్చు. అంటే మీకు రావాల్సిన రెవెన్యూ బ్రహ్మాండంగా జనరేట్ అవుతుంది. సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు బ్రహ్మాండంగా పెరుగుతారు. ఆదాయం సంపాదించుకోవడానికి అనేక మార్గాలు వెతుక్కుంటారు. అలాగే ఉద్యోగాలు చేసే వారికి బోనస్‌లు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు కానీ, విదేశీ యాత్రలు కానీ, విహారయాత్రలు కానీ చేయగలుగుతారు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి ఏదైతే మీ యొక్క మార్కుల గురించి ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. అలాగే ఎవరైనా ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలో కూడా మంచి అవకాశాలు పొందగలుగుతారని చెప్పొచ్చు. కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు నేర్చుకునే వాళ్ళకి, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు నేర్చుకునే వారికి, విద్యార్థులకు చాలా అనుకూలంగా కనపడుతోంది. మీరు ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. పని చేసేటటువంటి సమర్థత బ్రహ్మాండంగా పెరుగుతోంది. శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు ఎదురుగా వెళతాయి. అయితే కోపం తగ్గించుకోవాలి. కోపం వల్ల ప్రేమించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు దూరం అవుతున్నారు. జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తులో మీకు ఫలితాన్ని ఇచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెప్పొచ్చు. క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతూ ఉన్నాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. ఇంట్లో శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. వివాహం కుదరని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతతో పాటుగా ప్రేమించిన వాళ్ళతో వివాహాల కోసం ప్రయత్నం చేస్తే కొంచెం జాతకాలు చూపించుకుంటే అనుకూలంగా కనపడుతోంది. చాలా రకాల సమస్యలకు పరిష్కారం కనపడుతోంది. పెద్దలతో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన ప్రయత్నాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు. ప్రేమికులకి కలిసొచ్చే కాలంగా కనపడుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనపడుతోంది. వ్యాపారస్తులకు కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తినా కూడా మళ్ళీ వ్యాపారంలో లాభాలైతే పొందగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టార్థంగా ప్రతిఫలము, ఇంక్రిమెంట్లు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్లు, స్థాన బదిలీలు అనుకూలమైన ప్రదేశాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి మానసిక ప్రశాంతతతో పాటుగా ప్రేమించిన వాళ్ళతో కలయికలు ఉన్నాయి. కీర్తి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి కుటుంబంలో. అలాగే సంబంధ బాంధవ్యాలు బలపడతాయని చెప్పొచ్చు. సోదర సోదరీమణులతో వివాదాల పరిష్కారము, అన్యోన్యత ఏర్పడబోతోంది. కుటుంబంలో ఆస్తి వివాదాలు పరిష్కారం అవ్వడము, కోర్టు సమస్యలు కొలిక్కి రావడము, దైవ చింతన, అలాగే పోలీస్ కేసుల నుంచి బయటపడడంతో పాటుగా వివాహానంతర జీవితంలో సుఖాన్ని అనుభవించగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తలు ఒకళ్ళొకళ్ళు బాగా అర్థం చేసుకుంటారని చెప్పొచ్చు. అలాగే సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు, గుర్తింపు బ్రహ్మాండంగా పెరుగుతుంది. చేసే పని యందు, చేసేటటువంటి కుల వృత్తుల యందు బాగా శ్రద్ధ పెట్టగలుగుతారు. స్నేహితుల ద్వారా సహాయం అందుతోందని చెప్పొచ్చు. అలాగే కొంచెం కోపతాప అహంకారాలు తగ్గించుకున్నట్లయితే ఈ నెలలో మీకు అందరి దగ్గర మంచి పేరు రాబోతోంది. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. ఇతరులకి సహాయం చేయగలుగుతారు. ఇతరులతో స్నేహం చేయగలుగుతారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. అయితే ఎవరికైతే విద్యార్థులకు చదువు పట్ల ఇష్టం లేదో వాళ్ళందరూ కూడా వ్యాపారం చేయడానికి అనుకూలంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. కాలేజీలో పేరు తెచ్చుకోగలుగుతారు. గతంతో పోల్చుకున్నట్లయితే మీలో మార్పు రాబోతోందని చెప్పొచ్చు. అలాగే ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు. పోటీ పరీక్షలో ముందడుగు వేస్తారు. కొత్త కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వారికి లాభాలున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారికి పని యందు శ్రద్ధ, ఉద్యోగాల్లో మెప్పు పొందడము, ఉద్యోగ కార్యాలయాల్లో తోటి ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా పనిచేసుకోవడంతో పాటుగా మెప్పు పొందగలుగుతారు. ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి, ధనలాభం కనపడుతుంది. స్త్రీలకి
ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తవుతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. మానసిక దృఢత్వం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలున్నాయి. వ్యాపారంలో స్నేహబద్ధంగా ఇతర వ్యాపారస్తులతో పంచుకోగలుగుతారని చెప్పొచ్చు. అలాగే క్రయ విక్రయాల్లో లాభాలు, మొండి బకాయిల వసూలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నమవుతూ ఉన్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.